మనం ప్రతిరోజు చూసే ఈ ప్రపంచం, ఈ నేల, ఈ పర్వతాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో ఎప్పుడైనా ఆలోచించారా? మన కంటికి కనిపించకుండా భూమి లోపల కొన్ని అపారమైన శక్తులు పనిచేస్తున్నాయి. అవే మన గ్రహానికి అసలైన వాస్తుశిల్పులు. ఈరోజు వాటి గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణమాలోచించండి. ఒక ఖండాన్ని మొత్తం పైకి లేపగల శక్తి, లేదా సముద్రం అడుగునుంచి హిమాలయాలంత పర్వతాన్ని నిర్మించగల శక్తి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదూ. కానిది నిజం. మన భూమి లోపల ఈ అద్భుతం నిరంతరం జరుగుతూనే ఉంది. మరి ఆ శక్తి ఏంటి? దాని వెనకున్న రహస్యమేంటి? పదండి కనుక్కుందాం. సరే, ఈ ప్రయాణంలో మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ముందుగా భూమి లోపల దాగున్న ఆ శక్తి ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఖండాలెలా పైకి లేస్తాయో చూద్దాం. మరి ఖండాలు ఒకదాన్నొకటి ఢీకొంటే ఏమవుతుంది? ఆ తర్వాత భూమి పటలం ఎందుకు పగులుతుంది? ఇలాంటివన్నీ చూశాక చివరిగా వీటన్నింటి వెనుకున్న అసలైన ఇంజినేంతో తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణం మొదలవుతోంది. మనం ముందుగా భూమి లోపలికి, చాలా లోతుల్లోకి తొంగి చూడాలి. ఎందుకంటే మనం చూసే ప్రతి మార్పుకు మూలం అక్కడే ఉంది. ఈ శక్తులను శాస్త్రవేత్తలు ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చాలా సింపుల్. ఎండో అంటే లోపల, జెనిక్ అంటే పుట్టడం, అంటే భూమి లోపల పుట్టే శక్తులు అన్మాట. ఇవే మన భూమి ఉపరితలాన్ని నిరంతరం మారుస్తూ కొత్త రూపునిస్తూ ఉంటాయి. ఈ ఎండోజెనిక్ శక్తుల్లో ఒక ముఖ్యమైన రకం డయాస్ట్రాఫిక్ శక్తులు. ఇవి చాలా చాలా నెమ్మదిగా పనిచేస్తాయి, మన గోల్డ్ పెరిగినంత వేగంతో అన్నమాట. అందుకే మనకు అస్సలు తెలీదు, కానీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఆగకుండా పనిచేసి హిమాలయాల లాంటి అతిపెద్ద పర్వత శ్రేణులను నిర్మించగలవు. స్లో అండ్ స్టెడీ విన్స్ ద రేస్ అన్నట్టు. సరే, ఇప్పుడు ఈ డయాస్ట్రోఫిక్ శక్తులలో మొదటి రకం గురించి చూద్దాం. ఇవి ఏకంగా ఖండాలనే కదిలిస్తాయి. అందుకే వీటిని ఖండ నిర్మాణ శక్తులు అని కూడా అంటారు. డయాస్ట్రోఫిక్ శక్తుల్లో రెండు రకాలున్నాయి: ఎపిరోజెనిక్, ఓరోజెనిక్. వీటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఎపిరోజెనిక్ శక్తులు ఒక పెద్ద ఎలివేటర్ లాంటివి. ఇవి భూమి యొక్క విశాలమైన భాగాలను నెమ్మదిగా పైకి లేపడం లేదా కిందికి దించడం చేస్తాయి. ఇక ఓరోజెనిక్ శక్తులు అవి రెండు కార్లు ఢీకొన్నట్టు. ఇవి భూమి పటలాలను అడ్డంగా నొక్కి ముడతలు పెట్టి పర్వతాలను సృష్టిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి నిలువు, మరొకటి అడ్డం. నిజ జీవితంలో ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అమెరికాలోని కొలరాడో పీఠభూమి ఉంది కదా, అది కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి పైకి లేవడం వల్ల ఏర్పడింది. అలాగే గ్రేట్ బేసిన్ అనే ప్రాంతం భూమి కిందికి కుంగిపోవడం వల్ల ఏర్పడింది. ఇదంతా ఎపిరోజెనిక్ శక్తుల పనే. మరి భూమిలా పైకి కిందికి ఎలా కదులుతుంది? దీని వెనక ఉన్న సూత్రమే ఐసోస్టసీ. దీన్నర్థం చేసుకోవాలంటే నీటిలో తేలుతున్న ఒక పెద్ద మంచుకొండను ఊహించుకోండి. దాని బరువు వల్ల కొంత భాగం నీటిలో మునిగి కొంత భాగం పైన తేలుతుంది కదా. మన భూపటలం కూడా దాని కింద ఉన్న చిక్కటి మ్యాంటిలనే పొరమీద అలానే తేలుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ని ఐసోస్టసీ అంటారు. మరి ఆ బ్యాలెన్స్కు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే? కొన్ని వేలేళ్ల క్రితం హిమయుగంలో కొన్ని కిలోమీటర్ల మందపాటి మంచు భూమిమీద పేరుకుపోయింది. ఆ విపరీతమైన బరువుకి భూమి పటలం కిందికి నొక్కబడింది. ఆ తర్వాత ఆ మంచు కరిగిపోగానే ఆ బరువు పోయింది. దాంతో నొక్కిన స్పాంజ్ని వదిలేస్తే ఎలా పైకి వస్తుందో అలా భూమి మళ్లీ నెమ్మదిగా పైకి లేవడం మొదలుపెట్టింది. దీన్నే ఐసోస్టాటిక్ రీబౌండ్ అంటారు. ఆశ్చర్యకరంగా కెనడా, స్కాండినేవియా లాంటి దేశాల్లో భూమి ఇప్పటికీ ఏటా కొన్ని సెంటీమీటర్ల చొప్పున పైకి లేస్తూనే ఉంది. సరే, ఇప్పటిదాకా భూమిపైకి కిందికి కదలడం చూశాం. ఇప్పుడు కాస్త యాక్షన్ చూద్దాం. అంటే భూపటలాలు ఒకదాన్నొకటి ఢీకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడే మనకు పర్వతాలు పుడతాయి. వీటినే సంపీడన బలాలు లేదా కంప్రెషనల్ ఫోర్సెస్ అంటారు. రెండు టెక్టానిక్ ప్లేట్లు ఒకదానిని ఒకటి నెట్టుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న నేలకి ఎటూ వెళ్లడానికి దారి ఉండదు. అప్పుడు అదొక బట్టను రెండు వైపుల నుంచి నొక్కితే ఎలా ముడతలు పడుతుందో అలా ముడుచుకుపోతుంది. ఈ ముడతల్లో పైకి లేచిన భాగాన్ని యాంటీక్లైన్ అని, కిందికి లోయలాగా ఏర్పడిన భాగాన్ని సింక్లైన్ అని అంటారు. మనకు కనిపించే పెద్ద పెద్ద పర్వత శ్రేణులన్నీ ఇలాంటి యాంటీక్లైన్లు, సింక్లైన్ల సమాహారమే.
దీనికి అత్యద్భుతమైన ఉదాహరణ మన హిమాలయాలే. ఒకప్పుడు ద్వీపంగా ఉన్న భారతదేశం నెమ్మదిగా కదిలివచ్చి ఆసియా ఖండాన్ని ఢీకొనడం వల్లే హిమాలయాలు పుట్టాయి. అదేవిధంగా యూరోప్లోని ఆల్ప్స్, ఉత్తర అమెరికాలోని రాకీస్, దక్షిణ అమెరికాలోని యాండీస్ ఇవన్నీ ఇలా ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడిన ముడత పర్వతాలే. సరే, ఇప్పటిదాకా ప్లేట్లు దగ్గరికి రావడం చూశాం. మరి అవే ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరిగితే ఏమవుతుంది? అప్పుడు భూమి పటలం సాగి చివరికి పగిలిపోతుంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. వేటిని తన్యత బలాలు లేదా టెన్షనల్ ఫోర్సెస్ అంటారు. ఒక రబ్బర్ బ్యాండ్ను రెండు వైపులా పట్టుకుని లాగితే ఏమవుతుంది? అది సాగి, సన్నబడి, చివరికి టప్పుమని తెగిపోతుంది కదా. భూపటలం విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది. ప్లేట్లు దూరంగా జరగడం వల్ల అది సాగి, పగుళ్లు బారుతుంది. అలా పగిలినప్పుడు కొన్ని భూభాగాలు పైకి లేస్తాయి, మరికొన్ని కిందికి కుంగిపోతాయి. ఇలా పైకి లేచిన బ్లాక్ను హోర్స్ట్ అంటారు. అదే ఒక బ్లాక్ పర్వతమన్నమాట. ఇక కిందికి కుంగిపోయిన భాగాన్ని గ్రాబెన్ అంటారు. అదే ఒక రిఫ్ట్ లోయ. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బ్లాక్ పర్వతాలకు చాలా ఉదాహరణలున్నాయి. అమెరికాలోని సియరా నెవాడా, జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఇలాంటివే. మన దేశంలో కూడా వింధ్య, సాత్పురా పర్వతాలు ఈ కోవకే చెందుతాయి. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. ఖండాలు లేవడం, పర్వతాలు పొట్టడం, భూమి పగలడం. ఇంతకీ వీటన్నింటి వెనుక ఉన్న అసలు డ్రైవింగ్ ఫోర్సేంటి? ఈ ప్లేట్లను అటూ ఇటూ కదిపే ఆ అసలైన ఇంజినేంటి? ఇప్పుడు చివరి రహస్యాన్ని ఛేదిద్దాం. సమాధానం భూమి మ్యాంటిల్లో దాగి ఉంది. భూమి కేంద్రకంలోని విపరీతమైన వేడివల్ల మ్యాంటిల్లోని శిలలు కరిగి ఒక చిక్కటి ద్రవంలాగా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. మరుగుతున్న నీటిలో బుడగలు పైకి కిందికి ఎలా కదులుతాయో అలా అన్నమాట. ఈ కదలికలనే మ్యాంటిల్ కన్వెక్షన్ అంటారు. ఈ నెమ్మదైన కాని అత్యంత శక్తివంతమైన ప్రవాహాలే తమ పైన ఉన్న టెక్టానిక్ ప్లేట్లను ఒక కన్వేయర్ బెల్ట్లా కదిలిస్తాయి. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మన భూమి స్థిరంగా లేదు. అది ఎప్పుడూ మారుతూనే ఉండే ఒక డైనమిక్ గ్రహం. హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం ఇంకా వెడల్పవుతుంది. ఈ అదృశ్య వాస్తుశిల్పులు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. మరి ఇదే పద్ధతిలో పనిచేస్తుంటే ఇంకో 5 కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి పటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆసక్తికరంగా ఉంది కదూ? ఆలోచించండి.